దేవుడి వాక్యంలోకి వెళ్దాం. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, సిలువ గురించి, ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని గురించి ఎన్నో పాటలు రాయబడ్డాయి. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ మాట చెప్తాను. మీరు ఉదయం లేవగానే ఒక సిలువ పాట పాడుకుని అప్పుడు ప్రార్థన చేసుకోండి. మనం సిలువను మర్చిపోకూడదు. ఆ సిలువ మరణాన్ని మనం అందరికీ ప్రచురం చేయాలి. ఆయన సిలువ మీద నేను కూడా చాలా పాటలు రాసుకున్నాను. ప్రియులారా, ఆయన ప్రేమ పరిమితి లేనిది. యేసయ్య ప్రేమ అపరిమితమైనది. ఆయన ప్రేమను, ఆయన చేసిన ఆ సిలువ త్యాగాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి. మరి ఇలాగా ఆయన స్తుతులను రాయాలని ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్ముడే ఇచ్చారు. మీరు ప్రార్థన చేసుకునే ముందు ఈ స్తుతులు చెల్లిస్తే, ప్రియులారా, ఇందులో రాసిన ప్రకారంగా స్తుతి ద్వారా మీకు చాలా ఆశీర్వాదం వస్తుంది. ఆయన సిలువను మనము ఎప్పుడు స్తుతించి ఆరాధిస్తూ ఉండాలి. చాలా కఠోరమైన బాధ అనుభవించారు యేసు ప్రభు సిలువలో. ఘోరాతి ఘోరంగా ఆయన శ్రమ పడ్డారు సిలువలో. ప్రతి దానికి పరిమితి ఉంది, కానీ దేవుని యొక్క ప్రేమకు, యేసయ్య ప్రేమకు పరిమితి లేదండి. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు. యేసుని ప్రేమ అపరిమితము. ప్రతి సంపూర్ణతకు పరిమితి లేదు, పరిమితి కలదు. యేసుని ప్రేమ అపరిమితము. యేసుని ప్రేమ అపరిమితము. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. యేసుని వదనం ప్రేమకు ప్రతిరూపం. యేసుని స్వరము ప్రేమ ప్రవాహం. యేసుని వదనం ప్రేమ స్వరూపం. యేసుని స్వరము ప్రేమ ప్రవాహం. కోసిన ప్రేమే, కుదిపిన ప్రేమే, హింసించిన ప్రేమే, బాధించిన ప్రేమే. కోసిన ప్రేమే, కుదిపిన ప్రేమే, హింసించిన ప్రేమే, బాధించిన ప్రేమే. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. యేసుని చరణాలు ప్రేమకు మార్గాలు.
కరములు ప్రేమకు ప్రక్రియ. కొట్టిన ప్రేమే, తిట్టిన ప్రేమే, ఉమ్మిన ప్రేమే, గుద్దిన ప్రేమే. యేసుని చరణాలు ప్రేమకు మార్గాలు, యేసుని కరములు ప్రేమకు ప్రక్రియలు. యేసుని చరణాలు ప్రేమకు మార్గాలు, యేసుని కరములు ప్రేమకు ప్రక్రియలు. పుట్టిన ప్రేమే, తిట్టిన ప్రేమే, ఉమ్మిన ప్రేమే, గుద్దిన ప్రేమే. పుట్టిన ప్రేమే, తిట్టిన ప్రేమే, ఉమ్మిన ప్రేమే, గుద్దిన ప్రేమే. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. యేసుని చెక్కులు ప్రేమ రోజాలు, గుచ్చిన ప్రేమే, వెక్కిరించిన ప్రేమే, గాయపరిచిన ప్రేమే, చంపిన ప్రేమే. యేసుని నయనాలు ప్రేమకు చిహ్నాలు, యేసుని చెక్కెళ్ళు ప్రేమ రోజాలు. యేసుని నయనాలు ప్రేమకు చిహ్నాలు, యేసుని చెక్కెళ్ళు ప్రేమ రోజాలు. గుచ్చిన ప్రేమే, వెక్కిరించిన ప్రేమే, గాయపరిచిన ప్రేమే, చంపిన ప్రేమే. గుచ్చిన ప్రేమే, వెక్కిరించిన ప్రేమే, గాయపరిచిన ప్రేమే, చంపిన ప్రేమే. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. పరిమితి లేని ఆ ప్రేమను తలంచి తలంచి స్తుతింతును. ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు, యేసు నీ ప్రేమ అపరిమితము. ప్రతి సంపూర్ణతకు పరిమితి కలదు, యేసు నీ ప్రేమ అపరిమితము. యేసు నీ ప్రేమ అపరిమితము. యేసు ప్రభు ప్రేమ పరిమితి లేనిది. అందరి ప్రేమకు పరిమితి అనేది ఉంది, కానీ యేసయ్య ప్రేమకు మాత్రం పరిమితి లేదు. అపరిమితమైన ఆయన ప్రేమను మనము తలంచి తలంచి ప్రతిరోజు స్తుతించాలి. దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ చిన్న స్తుతి బుక్ రాయించారు.
మీరు చక్కగా ఈ స్తుతులు ఉదయమే చెప్పి అప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటే చాలా దీవించబడతారు. ప్రియులారా, న్యాయంగా మనకు రావలసిన శిక్ష అది. యేసు ప్రభు వారు తన మీద విధించుకున్నారు ఆ శిక్షని. ఆయన ప్రేమ అంత త్యాగం చేసింది. దైవిక ప్రేమ మనం కూడా పొందుకుంటే ఇతరుల కోసం ఎంతైనా త్యాగం చేయగలుగుతాం. ఆ దైవిక ప్రేమ మనం పొందుకోకపోతే మన కోసమే బతుకుతాం, మన స్వార్థం కోసమే జీవిస్తాం. ఆ యేసు ప్రభువాన్ని ఎరగడమే కాదు, ఆ ప్రభువుని నమ్ముకోవడమే కాదు, ఆయన ప్రేమను అందరికీ ప్రచురం చేయాలి. ఇది ఒక సేవకులు చేసే పని కాదు. ఆయన ప్రేమను నువ్వు ఎరిగిన తర్వాత ఆ ప్రేమను అందరూ పొందుకుని రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఆయన మరణాన్ని, ఆ శిలువ మరణాన్ని మనం అందరికీ ప్రచురం చేయాలి. ప్రియులారా, మనము రక్షణ పొందటానికి, మన పాప క్షమాపణ పొంది రక్షణ పొందటానికి దేవుడు మనకు ఒక ఆచారం పెట్టారు. అదే బాప్తిసం. మీ మనసు మార్చుకుని నా పాపం కోసమే కదా ప్రభు ఇంత త్యాగం చేశారని అది నమ్మి ఆయన దగ్గర పశ్చాత్తాపడి మీ పాపాలన్నీ ఒప్పుకుని అవి విడిచిపెట్టేస్తే యేసయ్య శిలువ రక్తం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తారు. మీ మనస్సాక్షి పవిత్రమైపోతారు. మీకు శుద్ధ హృదయం వచ్చేస్తుంది. మీ చిత్తవృత్తిలో నూతనపరచబడతారు. మీలో ఉన్న ఆ పాపము చేసే ప్రాచీన స్వభావం మీలోంచి వదిలిపోతుంది. యేసు ప్రభు వారి యొక్క నవీన స్వభావం మీకు ధరింపజేయబడతాది. యేసు రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడి ఇక మనకు శిక్ష లేకుండా అది కొట్టివేయబడి రక్షణ వచ్చేస్తుంది. రెండవది, యేసు ప్రభు వారు ఆయన శరీరంగా ఒక రొట్టెను, ఆయన రక్తంగా ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. ఇరవబడిన, నలగగొట్టబడిన ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టె భుజిస్తే మన శరీరంలోకి ప్రభు శరీరం వెళ్తుంది. ఆ ద్రాక్ష రసపు గిన్నె పట్టుకుని నడినెత్తు నుండి పాదాల వరకు ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ద్రాక్షారసాన్ని సేవిస్తే మీ రక్తములోకి ఆయన రక్తం వచ్చేస్తుంది. ఇది క్రైస్తవులు చేయవలసిన రెండు ఆచారాలు. ఒకటి బాప్తిసం, రెండు ప్రతి వారం ప్రభు బల తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే రక్షణ వస్తుంది. ప్రభు శరీరం తీసుకుని ఆయన రక్తం తాగితే మనకి నిత్య జీవం వస్తుంది. సంపూర్ణ జీవం వచ్చేస్తుంది.
సమృద్ధైన జీవం వచ్చేస్తారు, శాశ్వతమైన జీవం వచ్చేస్తారు. మరి చాలా మంది చనిపోతున్నారు కదండి అని మీరు అడగొచ్చు. చనిపోతారు కానీ అది చావనకూడదు. యేసుప్రభు వాళ్ళని అంతిమ దినాన తిరిగి లేపేస్తారు. అందుకనే పౌలు గారు చెప్పారు పత్రికలలో, నిద్ర అని చెప్పాలన్నారు. క్రైస్తవుడు, రక్షణ పొందిన క్రైస్తవుడు మరణం నిద్ర. యేసుప్రభు వారు వస్తారు అంతిమ దినమున, అప్పుడు వారందరూ లేపబడతారు. ఆయన ఆకాశ మండలమునకు వచ్చి, ప్రియులారా, ఆయన ఒక శబ్దం చేస్తారు. ఆ శబ్దానికి భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభు శరీరం, ఆయన రక్తం తాగిన వారందరూ సమాధుల్లోండి లేచిపోతారు. వారందరూ మేలు చేసిన వారు, దేవుణ్ణి ఎరగనప్పుడు ఒకప్పుడు కీడు చేసిన వారు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ దేవుడు ప్రేమను ధరించేసుకుని ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రేమను తమ హృదయాల్లో నింపేసుకుని ఇతరులకి మేలే చేశారు. అందుకనే వాళ్ళకి జీవపు పునరుద్ధానం అని రాయబడింది. యోహాను గారు రాసిన, తక్కువ సమయం ఉంది కాబట్టి మీకు అన్ని రిఫరెన్స్లు చూపించడం లేదు, ఆయన ఒక్క రిఫరెన్స్ చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం, మేలు చేసిన వారికి జీవపు పునరుద్ధానం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఇంకెవ్వరికి కీడు చేయడండి. తన పొరుగు వారిని ప్రేమిస్తాడు. దేవుడికి విరోధంగా కానీ మనుషులకు విరోధంగా కానీ ఏ దుష్కార్యం చేయటానికి తెగించడం, మేలే చేస్తాడు. అందుకనే అంతిమ దినాన్న వారందరూ తిరిగి లేచిపోతారు. యేసు ప్రభు వారు సిలువలో చేసిన ఆయన త్యాగానికి మనకి రక్షణ వచ్చింది. ఆయన కాచిన రక్తానికి, నలగగొట్టబడిన ఆయన శరీరాన్ని బట్టి మనకి నిత్య జీవం వచ్చేసింది. ఆ సిలువ ద్వారా రక్షణ, నిత్య జీవంకి మన అందరం వారసులం అయిపోయాం. ఆయన ఆ త్యాగం చెయ్యకపోతే మనకి రక్షణ లేదు, నిత్య జీవం లేదు. అందుకనే ఆ శిలువ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఇతరులకు కూడా ప్రచురం చేయాలి. మనలాగే అందరూ రక్షించబడాలి, మనలాగే అందరూ నిత్య జీవానికి వారసులు అవ్వాలి, అందరూ మనలాగే అంధకారం యొక్క అధికారంలోంచి విడుదల అవ్వాలి, దేవుడు రాజ్యానికి వారసులు అయిపోవాలి. మనలాగే ప్రతి శాపం నుండి ప్రజలందరూ విడుదలై ఆశీర్వాదాలకు వారసులు అయిపోవాలి. ఏ వ్యక్తి పాతాళానికి పోకూడదు, ఏ వ్యక్తి నరకాగ్నిలోకి పోకూడదు. ఆ నరక పాశాల్ని దేవుడు సిలువను నువ్వు ఆశ్రయించినప్పుడు ఆ నరక పాశాలన్నీ తెంపేశాడు. నీవు ఇక పాతాళంలో ఉండవు, చనిపోతే విశ్రాంతి స్థలంలో ఉంటారు, పరదేశంలో. ప్రియులారా, వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన వారందరూ ఒకే భాషలో మాట్లాడుకుంటారట. వారందరినీ యేసు ప్రభు వారు వెంట పెట్టుకుని వస్తారటండి. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. క్రీస్తునందు మృతులైన వారందరూ ఆ పాతాళంలో ఉండవలసిన వాళ్ళని విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయాడు. దాని తలుపులు తీసి వాళ్ళని అందరినీ కిందకి రప్పిస్తాడు. ఎక్కడ వాడి దేహము పాతి పెట్టబడిందో
ఎక్కడ విత్తనం వేస్తే అక్కడే మొక్క వస్తుంది. వేసిన విత్తనం రాదు, మొక్క మాత్రమే వస్తుంది. వారు ఎక్కడ పాతి పెట్టబడ్డారో అక్కడ నుంచి మహిమ దేహాలతో లేచిపోతారు. అంతేకాదు, క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంతో వాళ్ళు లేచిపోతారు. బలహీనమైన ఈ శరీరం పాతి పెట్టబడుతుంది, బలమైన శరీరంతో లేచిపోతారు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం పాతి పెట్టబడుతుంది, అందులోంచి ఆత్మ సంబంధమైన శరీరంతో లేచిపోతారు. యేసుక్రీస్తు శిలువ ద్వారా ప్రియులారా మనకి పునరుద్ధాన బలము వచ్చేస్తారు. ఇక యేసు ప్రభుతో మేఘాల మీద మనము వెళ్ళిపోతాం. సజీవంగా ఉన్న సంఘము, మృతులైన వారు ఒకేసారి ఏకమై వెళ్ళిపోతారు. ముందు మృతులు వెళ్ళిపోతారు, వెనకాల సజీవంగా ఉన్న సంఘం వెళ్ళిపోతారు. మనందరూ ప్రభువుని ఎదుర్కొంటారు. ఆకాశ మండలంలో ఆయన కన్నులారా చూసేస్తారు. ఆయనకి సమీపంగా అయిపోతారు. ఇక ఆయనతోటే యుగ యుగాలు ఉంటారు. ఇదందరూ మర్చిపోకూడదు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది, నా సొంత మాటలు కాదు. ప్రియులారా, మీరందరూ ఆ యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ప్రభు బల్ల తీసుకునేటప్పుడే శిలువ పాట పాడాలేమో అనుకుంటున్నారు చాలామంది. ప్రతిరోజు లేవగానే నువ్వు ఒక శిలువ పాట పాడుకోవాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంతోమంది భక్తుల చేత దేవుడు ఎన్నో శిలువ మీద పాటలు రాయించారు. ప్రతిరోజు ఒక పాట పాడుకోండి, అప్పుడే ప్రార్థన చెయ్యండి. అలాగే చిన్న స్తుతుల బుక్ మీకోసం దేవుడే ప్రేరేపించాడు, రాశారు. ఈ స్తుతులు మీరు చెప్పండి. మీరు కుటుంబారాధన పెట్టుకున్నప్పుడు కూడా ఈ స్తుతులు చెప్పండి. శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇక పాపం జోలికి పోం, మనుజాసుల జోలికి కూడా పోం. ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకుంటే మనకంత ఆశీర్వాదం ఉంది. ఇక పాపం జోలికి పోం, మనుజాసుల జోలికి పోం. చాలామంది దేవుణ్ణి నమ్ముకుని కూడా మళ్ళా పాపంలోకి వెళ్తున్నారు, మనుజాశలన్నీ అనుసరించి నడుచుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకున్న స్వకీయమైన దురాశలకి వేడవబడి మొదలు కొలపబడి మళ్ళీ పాపం చేసేస్తున్న వారు ఉన్నారు. పూర్వపు అజ్ఞాన దశలో నీకున్న ఆశలను అనుసరించి నడిచావు. ఇక ప్రభువుని నమ్మిన తర్వాత మళ్ళా నువ్వు పాపం చేయకూడదు. సమస్త ప్రవర్తనలో నీకు పరిశుద్ధతే ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉంటే దేవుడికి నీకు అన్యోన్యమైన సహవాసం ఉంటుంది. దేవుడితో మీతో దేవుడు ఏకమైపోయి ఉంటారు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాదు, మన మాటలు కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. ఒక్క కాని మాట రాకుండా నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టమని దేవుణ్ణి రోజు అడగాలి. విస్తరించి మాట్లాడకుండా, విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి విస్తరించి మాట్లాడకుండా నీ నాలుకకి
కళ్ళింపెట్టమని కూడా దేవుణ్ణి వేడుకోవాలి. భక్తిహీనులు ఉన్నప్పుడు మనము నోరిప్పితే వాళ్ళ మాటలతో ఏకీపించవలసి వస్తుంది. దావీదులాగా మూతికి చెక్కు పెట్టమని దేవుణ్ణి అడగాలి. నీ హృదయం శుద్ధి చేయబడిన తర్వాత నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, నీ మాటలు పరిశుద్ధంగా ఉంటాయి. నీ హృదయము యేసు రక్తంలో శుద్ధి చేయబడకపోతే నీ హృదయం దేవుడి ఎదుట ఇక సరిగ్గా ఉండదు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించేస్తావు, ఎన్నో దుర్మార్గం పనులన్నీ చేస్తావు. నీ హృదయము శుద్ధి చేసుకున్న తర్వాత దాన్ని భద్రంగా కూడా కాపాడుకోవాలి. అందుకనే దేవుడు వాక్యాలు వినాలి. ప్రతి ఆదివారం దేవుడు మందిరానికి వచ్చి దేవుడు వాక్యాలు మీరు వినాలి. దేవుడు మాటలకి చెవి యొగ్గాలి. దేవుడు వాక్యాన్ని మనము వింటే ఆ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకుంటే మన హృదయాన్ని కూడా భద్రంగా ఉంచుకున్నట్టే. అప్పుడు నీ నోటు నుండి జీవధారలు వస్తాయి తప్ప ఒక్క కాని మాట రాదు. మీ నోట్లో నుండి జీవధారలు వస్తాయి. యేసయ్యని గురించే మాట్లాడతారు, యేసయ్య గురించి అందరికీ చెప్తుంటారు. ఆ జీవధారలు నీ నోటి నుండి వస్తాయి. నీ సమస్త ప్రవర్తనలో ఎంతో పరిశుద్ధంగా ఉంటాం. మీ నడక పరిశుద్ధంగా ఉంటుంది, మీ పడక పరిశుద్ధంగా ఉంటుంది, మీరు కూర్చుంటే చాలా పరిశుద్ధంగా ఉంటారు, మీ చూపు చాలా పరిశుద్ధంగా ఉంటుంది, మీ వినికిడి పరిశుద్ధంగా ఉంటుంది. మీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఆ ఇంద్రియాల్లో నిగ్రహం వచ్చేస్తుంది. వినకూడని వినరు, చూడకూడని చూడరు, తినకూడని తినరు. ప్రియులారా, ముట్టకూడని ముట్టరు. చెడుని మీరు అసహించుకుంటారు, వాసన కూడా చూడరు. అంత నిగ్రహం వచ్చేస్తుంది మీకు. మీ హృదయం శుద్ధిగా ఉంటే మీలో పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు, మీకు శక్తిని ఇస్తాడు, ప్రేమ కుమ్మరిస్తాడు, ఇంద్రియ నిగ్రహం ఇచ్చేస్తాడు. స్వస్థ బుద్ధి వచ్చేస్తుంది. బైబిల్లో దానియేలు ఉన్నాడు. ఆయన బుద్ధి చాలా శ్రేష్టమైనదట. అందుకని అతనిలో ఒక తప్పు లేదు, ఒక లోపం లేదు. కాగడా వేసి ఎదికినా సరే ఒక్క తప్పు కనుగొనలేకపోయారు. కల్దీల దేశంలో దానియేలుకి నెబుకద్నెజరు రాజు కల్దీలకే కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి. దానియేలుకి సాగిలి పడిపోయాడు. నీ పరిశుద్ధత నీకు మాన్యతను తీసుకొస్తుంది. మీరు సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. అలాంటి మాన్యత కలిగి ఉంటారు. మీరు పరిశుద్ధంగా ఉంటే ఎక్కువ దేవుడితో మాట్లాడగలుగుతారు. ఈ రోజున దేవుడికి ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నారంటే మీకు పరిశుద్ధత లేదని ముందు గ్రహించండి. పరిశుద్ధత లేకపోతే ప్రార్థన రాదు. మీరు చేసుకుంటే దేవుడు ఎందుకు వినడు?
వాళ్ళని వీళ్ళని ప్రార్థన చేయమని కోరవలసిన పని ఏంటి? దేవుడే మీకు ఎందుకు మీ మొర ఆలకించడు? నా ప్రార్థన ఆలకించడు అని నీకెందుకు అనిపిస్తుంది? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావని నీకు ఆ నిర్ధారణ ఎందుకు రావడం లేదు? ఎక్కడో లోపం ఉంది. ప్రియులారా, దానియేలు ఒక్క లోపం కనపడలేదట. దేవుడు ముమ్మారు చెప్పించాడు దానియేలుకి గాబ్రియేల్ అనే దూతతో, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివి, పరిశుద్ధంగా ఉంటే దేవుడికి ప్రియమైన వారు కూడా అయిపోతారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది మీరు అందరూ, ఇక్కడ స్థానిక సంఘస్థులు ముఖ్యంగా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది 10వ వార్షికోత్సవం. మీరందరూ పరిశీలన చేసుకోండి ఎలా ఉన్నారు. నేను కొంతమంది భక్తుల జీవితాలను చూసి ఒక పాట రాసుకున్నాను. తప్పైన లోపమైన నిందించవకాశమైన లేకుండా జీవించిన బహుప్రియుడనిపించుకున్నా, తప్పైన లోపమైన నిందించవకాశమైన లేకుండా జీవించిన బహుప్రియుడనిపించుకున్నా, దానియేలులాగునా జీవిస్తానేసయ్యా. చేతులెత్తి చెప్పండి ఆ మాట. దానియేలులాగునా జీవిస్తానేసయ్యా, దానియేలులాగునా జీవిస్తానేసయ్యా. అదే ఆనందము మహదానందము, అదే సంతోషము నిత్య సంతోషము, అదే ఆనందము మహదానందము, అదే సంతోషము నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు ఇది మేలయ్యా. సంకెళ్ళైన చెరసాలైన బానిసగా అమ్మబడిన దుష్కార్యం చేయకుండా పవిత్రంగా జీవించిన, సంకెళ్ళైన చెరసాలైన బానిసగా అమ్మబడిన దుష్కార్యం చేయకుండా పవిత్రంగా జీవించిన యోసేపులాగునా జీవిస్తానేసయ్యా. అందరం చేతులెత్తి చెప్తాం. జీవిస్తానేసయ్యా, యోసేపులాగునా జీవిస్తానేసయ్యా. అదే ఆనందము మహానందము, అదే సంతోషము నిత్య సంతోషము, అదే ఆనందము మహానందము, అదే సంతోషము నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా, మీరు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను
మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనిపించుకున్నా. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనిపించుకున్నా. యోహానులాగునా జీవిస్తానేసయ్యా. అందరం చెప్పు, యోహానులాగునా జీవిస్తానేసయ్యా. యోహానులాగునా జీవిస్తానేసయ్యా. అదే ఆనందము మహాదానందము, అదే సంతోషము నిజ సంతోషము. అదే ఆనందము మహాదానందము, అదే సంతోషము నిజ సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. నీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. అందరం లేచి నిలబడతాం. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. యేసు మెచ్చుకునేలాగా ఆయనకి మనం నచ్చేలాగా జీవించాలి. అలా జీవించాలనే ఆయన మన కోసం అంత త్యాగం చేశారు. ఆయనకి మనం ప్రతిగా ఏం చెల్లించగలం? ఆయన శిలువ మరణానికి. ఆయన మెచ్చేలాగా ఆయనకి నచ్చేలాగా నీ జీవితం ఉంటే యేసయ్య ఎంతో సంతోషిస్తాడు. ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన యాగానికి ఆయన ఎంతో ఆనందిస్తాడు. కోట్ల కోట్ల దూతల మధ్యన ఆయన ఆనందిస్తా ఉంటాడు నీకోసమే. ప్రభుని ఎరిగిన తర్వాత, ఆయన రుచి చూసిన తర్వాత ఇంకా నువ్వు పాపం విడిచిపెట్టకపోతే, ఇంకా మనుజాసల జోలికి పోతా ఉంటే దేవుణ్ణి మళ్ళీ దుఃఖ పెడుతున్నట్లే, ఆయన గాయాల్ని నువ్వు రేపుతున్నట్టే, తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఇసికిస్తున్నట్టే, ఇంకా ఎప్పుడు నేను నిన్ను విసిగించను ప్రభువా, నేనెప్పుడు నీ గాయాల్ని రేపను ప్రభువా, ఇక ఎప్పుడు నేను నిన్ను దుఃఖపెట్టను ప్రభువా, నేను ఆనందించాలి నీలో, నన్ను చూసి నువ్వు ఆనందించాలి ప్రభువా, అలాంటి జీవితమే నాకు దయచేయండి అని చేతులు రెండు జోడించుకుని కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీలో నేను ఆనందిస్తాను, నన్ను చూచి నువ్వు ఆనందించాలి ప్రభువా. మిమ్మల్ని దుఃఖపెట్టిన దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి, నన్ను క్షమించు అని చెప్పండి. మీ గాయాల్ని రేపిన దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి, నన్ను క్షమించండి. నా మాటల ద్వారా విసిగించాను, నా చేష్టల ద్వారా మిమ్మల్ని చాలా విసిగించాను,
క్షమించు ప్రభువా అని కూడా హృదయపూర్వకంగా అడగండి. ప్రభువా, ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీని బట్టి మీకు కోట్ల స్తోత్రాలు. ఇందులో ఉన్న సేవకులను బట్టి స్తోత్రాలు. ఈ మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులను బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఈ మినిస్ట్రీ జరపడానికి ఈ మంచి గ్రామాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మంచి స్థలం ఇచ్చినందుకు స్తోత్రాలు. మినిస్ట్రీలో ఉన్న వారందరినీ ప్రేమించి ఈ పెద్ద బిల్డింగ్ ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇక్కడ ఒక చక్కటి మందిరం ఇచ్చినందుకు స్తోత్రాలు. 10 సంవత్సరాలు ముగించుకుని మరొక సంవత్సరంలో అడుగు పెడుతుండగా ఈ వార్షికోత్సవ సభలో పాలు పొందిన వారందరి కొరకు స్తోత్రాలు. ఈరోజు విడుదల చేయబడిన స్తుతుల బుక్కును కొరకు స్తోత్రాలు. ఈ స్తుతులు ప్రతి ఒక్కరూ చెబుతూ మిమ్మల్ని స్తుతించి మీ ఆశీర్వాదాలు పొందేలా చేయండి. అల్పుణ్ణి నన్ను మీరు ఎదుట నిలవబెట్టి నీ బోరగా నన్ను వాడుకుని నీ ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు నీ మాటలుగా వీరందరూ స్వీకరించి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నారో వారందరినీ క్షమించండి. ప్రభువా, మిమ్మల్ని హత్తుకుని ఉండాలి, మీతో ఏకమైపోయి ఉండాలి, మీ సాక్షులుగా ఉండాలి, మీ సిలువను ప్రచురం చేసేవారుగా కూడా వీరందరూ ఉండాలి. అలాంటి అనుగ్రహం దయచేయండి ప్రభువా. వారి పక్షంగా నేను కూడా హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని క్షమించండి. తమ లోపాలను గ్రహించి ఒప్పుకున్న వారిని అందరినీ క్షమించి మీలో స్థిరులుగా కదలని వారుగా పరిపూర్ణంగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.